RGR9 న్యూస్ కి స్వాగతం। చివరికి చిన్న వయసులోనే కిడ్నీలు పోగొట్టుకొని లివర్ పోగొట్టుకొని చనిపోయిన వాళ్ళ సంఖ్య, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ లేవు, కానీ తర్వాత రోజుల్లో ప్రతి ఊర్లో కూడా చివరికి ఆదోనిలో కూడా మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి అనే సమాచారం తెలుస్తా ఉంది. దీన్ని తీవ్రంగా పరిగణించినటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఇక్కడ కూడా ఈగలంటే గద్ద పేరు మీద ఈ మత్తు పదార్థాలని, దాన్ని అమ్మే వాళ్ళని, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళని, ఒక దగ్గర నుంచి ఒకరికి దగ్గర తీసుకెళ్లే వాళ్ళని అరికట్టడానికి పూర్తి స్థాయి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం అంతా కూడా ఈరోజు సాయంకాలం 4 గంటలకి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కూడా మత్తు పదార్థాల మీద, వ్యసనాల మీద పిల్లలకు, పెద్దలకు, ఊర్లో అందరికీ కూడా అవగాహన కల్పించడానికి ఒక ర్యాలీ ఏర్పాటు చేశాం. అందులో భాగంగా ఈరోజు మనతో పాటుగా మన సబ్ కలెక్టర్ మౌర్య గారు, అలాగే డిఎస్పీ హేమలత గారు, మిగతా పోలీస్ ఆఫీసర్లందరూ కూడా, మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు మనతో ర్యాలీగా రోడ్డు మీద 2 కిలోమీటర్లు నడవడం జరిగింది. దయచేసి
ప్రజలకు అవగాహన కల్పించడానికి మేము చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు హర్షించాలి. ప్రజల కోసం ఈరోజు మేము పోట్లాడుతా ఉన్నాం. ప్రజలకు మంచి చేయడానికి ఈ మత్తులో ఉన్నటువంటి ఈ డ్రగ్స్ ని ఆదోనిలో లేకుండా చేయడానికి మేము పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ ప్రయత్నానికి ఆదోని ప్రజల ఆశీస్సులు కూడా కావాలని కోరుకుంటా ఉన్నాం. దయచేసి మీరు కానీ, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ వీధిలో ఎవరైనా కానీ, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ మత్తు పదార్థాలు వాడుతున్నట్లయితే వెంటనే పోలీసుకు సమాచారం ఇవ్వండి. లేదా ఎవరో ఒక ప్రభుత్వాధికారికి సమాచారం ఇస్తే ఎవరు దాన్ని అమ్ముతున్నారో వాళ్ళని పట్టుకుంటాం, ఎవరు సరఫరా చేస్తున్నారో వాళ్ళని పట్టుకుంటాం. అలాగే మత్తుకు బానిస అయిన వాళ్ళని తీసుకెళ్లి చికిత్స చేయించి వాళ్ళని మామూలు మనుషులుగా మారుస్తామని మీకందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మేము చేస్తున్న ఈ యజ్ఞంలో, మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు కావాలని, చిన్న పిల్లలను మేము తోడుగా తీసుకుని మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మీరు తప్పనిసరిగా మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఆదోనిలో ఎవడైనా మత్తు పదార్థాలను అమ్మినా, మత్తు పదార్థాలు సరఫరా చేసిన ఏ పాన్ షాప్ లో గాని, ఏ సిగరెట్ షాప్ లో కానీ, ఏ కూడళ్ల దగ్గర గాని, ఏ స్కూల్ దగ్గర గాని ఎవడైనా సరే మత్తు పదార్థాలు అమ్మినట్టు తెలిస్తే వాడికి అదే చివరి రోజని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆదోనిని మత్తు పదార్థాలు లేనటువంటి పట్టణంగా చూడాలని, ఆదోనిని ఎటువంటి మత్తు పదార్థాలు సరఫరా లేని, స్మగ్లర్లు లేనటువంటి ఊరుగా చూడాలని మా అందరి కలని తప్పనిసరిగా నెరవేర్చుకుంటామని మీ సాక్షిగా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.